టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి ఉభయ గోదావరి జిల్లాలో నిత్యాన్నదాతగాను, అన్నపూర్ణగాను ఖ్యాతి చెందిన డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని నిర్ణయించడం ఎంతైనా ముదావహం, సముచితం. లంకల గన్నవరంగా పేరొందిన ప్రస్తుతం పి గన్నవరం ప్రాంతంలోని యాత్రికులు, బాటసార్లకు రాత్రి పగలు తేడా లేకుండా ఎంతో ఆదరంగా అన్నదానం చేసేవారు. మండపేటలో 1841 అక్టోబర్ 2వ వారంలో అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ దంపతులకు జన్మించారు సీతమ్మ. లంకల గన్నవరం గ్రామానికి చెందిన మోతుబరి వేద పండితుడైన డొక్కా జోగన్న పంతులు ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నమైంది. ఆయన సీతమ్మ ఇంటికి భోజనానికి వెళ్లారు. జోగన్న గారికి అతిథి మర్యాదలు చేయడంలో సీతమ్మ చూపించిన ఆదరాభిమానాలకు ఎంతో ముగ్ధులైన ఆయన సీతమ్మను వివాహం చేసుకున్నారు. ఆ కాలంలో గోదావరి దాటాలంటే ఒకే ఒక ప్రయాణ సాధనం పడవ. జోగన్న ఊరు లంక గన్నవరం గోదావరికి మార్గ మధ్యలో ఉన్నందున ప్రయాణికులు అలసి అక్కడకు చేరేవారు. అలాంటి వారికి అన్నపానాలను ఎంతో ఆత్మీయంగా అందించేవారు డొక్కా సీతమ్మ దంపతులు. వారణాసి, అంతర్వేది తీర్థాలకు వెళ్లేందుకు సిద్ధమైన సీతమ్మ యాత్రికుల ఆకలి తీర్చేందుకు వాటిని మానుకున్నట్లు చరిత్ర చెబుతోంది. మహా అన్నదాత డొక్కా సీతమ్మ 1909లో ఏప్రిల్ 28న కన్నుమూశారు. అయితే ఇప్పటికీ ఆమె అన్నపూర్ణగా గోదావరి వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించడం పట్ల గోదావరి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకానికి మాజీ ముఖ్యమంత్రి జగనన్న గోరుముద్ద పేరు తొలగించి సీతమ్మ పేరు పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరిపై నిర్మించిన అక్విడక్ట్ కూడా డొక్కా సీతమ్మ అక్విడక్ట్గా నామకరణం చేసి గతంలోనే ఆమె సేవా తత్పరతకు సముచిత గౌరవం ఇచ్చారు. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టి పథకానికే సార్థకత తెచ్చే చర్యలు తీసుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజమహేంద్రవరం వీటీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆంగ్ల విద్యార్థులు శశి, రహమాన్, నరేష్లకు ఇంగ్లీష్ అధ్యాపకుడు నల్లి రవికుమార్ ఏకరూప దుస్తులు బహూకరించారు. సోమవారం ప్రిన్సిపల్ కె రాజా చేతుల మీదుగా ఈ దుస్తులు పంపిణీ చేశారు. ఈ విద్యార్థులు స్థానిక జియోను అందుల వసతి గృహంలో ఉంటూ క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతున్నారని, చదువులో మంచి ఆసక్తి చూపిస్తున్న ఈ విద్యార్థులకు ప్రోత్సాహకంగా యూనిఫామ్, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తున్నట్లు రవికుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె రాజా, అధ్యాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్రావు, పి అప్పన్న, డి రత్నకుమార్, నూకల రవికుమార్, శివశంకర్ రవికుమార్ను అభినందించారు.